పోలీసులంటే దొంగళ్ళు లంగళ్ళు పట్టుకుంటారు, నేరాలు ఘోరాలు కాకుండా చూస్తారు, పబ్లిక్ కు ధైర్యం ఇస్తారు, గవర్నమెంట్ ఆస్తులకు కావాలంటారు, ఏ ఆపతున్నా రప్పు నురుకొస్తారు. వాళ్ళ తాకతు ధైర్యం కూడా పెద్దగానే ఉంటదుల్లా. ఎవ్వరు అడ్డం పడకుంటే తప్పు చేసినోళ్లను అస్సలు ఇడిషబెట్టారు, ఎందాకైనా పుర్సత్తని మరలబడతారు. మరి గీసారేంది? ఆరుగురు ఆగబట్టిన నాలుగో సింహం అస్సలు ఆగుతలేదు. పో ఎట్లా గాండ్రిస్తుందో చూడుర్రి. అరే ఎవల మీదకో ఉరుకుతాంటే ఆపుతున్నట్టుర్రు అనిపిస్తుందిలే, కానీ కాదుల్లా, లంచం తీసుకుంటా దొరికినందుకు నన్నే అరెస్ట్ చేస్తారా అని బీపీ పెంచుకొని కన్నెర్ర చేస్తుండన్నట్టు. పేరు గోవిందరాజు, బెంగళూరులో ఎస్ఐ. ఒకల కేసు మాఫీ చేస్తానికి 5 లక్షల లంచం డిమాండ్ చేసి భయాన కింద 1 లక్ష తీసుకొని తతిమ్మ 4 లక్షలు తీసుకుంటుండగా పట్టేసింది లోకాయుక్త. అంటే మనకాడ ఏసీబీ లెక్క పోలీస్ పవర్ ఏందో చూపించి తప్పించుకుంటానికి మస్తు తిప్పల పడ్డాడు గాని ఆఫీసర్లు గట్టిగా అనగబడితే ఒక కీకలు కాదు. ఎందుకు సారు గీంతదానికే గట్ల గాయి గాయి చేస్తావు? జరగ్గి సార్ని చూడుర్రి ఎంత నిమ్మలంగా కూకున్నాడో. ఆంధ్రాల హోంగార్డు, అది కూడా ఏసీబీ ఆఫీసులా, కానీ కమాయించింది 20 కోట్లు. పలానోళ్ళని పట్టుకుంటానికి పోతున్నామని ముందే తెలుస్తది కదా. వాళ్ళకు ఫోన్ చేసి పైలని చెప్పి పైసలు తీసుకొని మస్తు సంపాదించిండట. ఆయనతో ముచ్చట పెద్ద ఆఫీసర్లకు తెలిసి ఇల్లంతా పునుకులాడితే భూములు, జాగలు, నగలు, గిగలు మొత్తం 20 కోట్ల ఆస్తి బయట పడేటోరకు కండ్లు బైర్లు గమ్మినట్టుల్లా.